మీరు లా డిపార్ట్మెంట్ కూర్చొని అవసరం గారితో మాట్లాడి త్రూ ఆర్బిట్రేషన్ ఇవన్నీ పెట్టి ఆర్బిట్రేషన్ కాకుండా ఇంకొక మీకు మీడియేషన్ ఇలాంటివి ఉపయోగించి ఎంతవరకు మనం సెటిల్ చేయగలుగుతామో సెటిల్ చేసి సీరియస్ మాత్రం ఏ విధంగా పర్సూ చేయాలో పర్సూ చేస్తాం, ఫోకస్ పెడతాం. అన్నెసరీ లిటిగేషన్, ఆ లిటిగేషన్ వల్ల మీరు చేసే పని వల్ల ఏమవుతుందంటే మనం చేసే తప్పుల వల్లనే ఈ లిటిగేషన్ పెరిగాయి. ఇప్పుడు సాయిప్రసాద్ గారు చెప్పినట్టు మనం అపీల్ చేయడంలో కూడా ఇంకా టెక్నాలజీ ఉపయోగించుకోకుండా ఏదంటే అది అపీల్ చేయడం, మళ్ళా అక్కడ కొట్టేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకసారి మీరు కూడా అవసరమైతే ఒకరిద్దరిని పెట్టుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ సెట్టింగ్ చేసి దీని మీద ఫోకస్ పెడదాం. చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తే రాబోయే రోజుల్లో జీవోలు ఇవ్వడం దగ్గర నుంచి ఇప్పుడు కోర్టులో ఉండే కేసులు ఫైట్ చేసుకునేది కూడా పర్ఫెక్ట్ గా చేద్దాం. I want to reduce the litigation as far as possible. Okay, anybody? That is a good idea. We will implement, Prasad. All departments can note it out. మీరు ఏం చేస్తారు, లాయర్స్ కు వదిలేస్తున్నారు. డిపార్ట్మెంట్ నాలెడ్జ్ మీది. లాయర్ ఓన్లీ మీ తరఫున కోర్టులో ఆర్గ్యూ చేయడానికి లాయర్. అంతేగాని లాయరే మొత్తం చూసుకున్నట్టు మాకు సంబంధం లేకుంటే యు ఆర్ 100% లూజింగ్ ది కేస్. Owner is your work. Next, anybody wanted to say anything? Sir, good evening, sir. Sir, SP Eluru, sir. You are in it? Good evening, sir. Sir, I am attending virtually, sir. Virtually, please carry on. Thank you so much, sir. Otherwise confusion. We had very limited options to track criminals, sir. With these different data sets coming up, sir, especially criminals assets, ఒక దొంగ కొత్త బండి కొనడం, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటి ప్రివెంటివ్ ఇంటెలిజెన్స్ మాత్రానికి కొంచెం తెలిస్తే సార్, ఈవెన్ వెన్ హీఈస్ అవుట్ ఆన్ బెయిల్ అతన్ని ట్రాక్ చేస్తే చాలా దొంగతనాలు డిటెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది సార్. ఫిజికలీ అది చేస్తున్నారు సార్ ఇప్పుడు. ఈవెన్ అట్లాంటి డేటా సెట్స్ మాకు అందుబాటులోకి వస్తే సార్, యువర్ విజన్ ఆఫ్ టువర్డ్స్ జీరో క్రైమ్ సార్, టు ప్రివెంట్ దోస్ అఫెన్సెస్, ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ సార్. అండ్ ఈ క్రౌడ్ ఇంటెలిజెన్స్ గురించి కూడా ఇందాక మాట్లాడారు సార్. వన్స్ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ డేటా బేసెస్ సార్, ఇప్పుడు ఎక్కడైనా క్రౌడ్ జనరల్ గా సర్జ్ అయిందంటే ఫస్ట్ లాట్ ఆఫ్ సెల్ ఫోన్స్, బికాస్ ఎవ్రీ వన్ ఈస్ హ్యావింగ్ సెల్ ఫోన్ సార్, లాట్ ఆఫ్ సెల్ ఫోన్స్ స్టార్ట్స్ లాచింగ్ టు దట్ సెల్ ఫోన్ టవర్ సార్. అట్లాంటి హాట్ స్పాట్స్ ఇఫ్ యూ కెన్ జనరేట్ అలర్ట్ సార్, అపార్ట్ ఫ్రమ్ CCTVs, న్యూ ఇంటెలిజెన్స్ విల్ కమ్ టు అస్ సార్. దీస్ ఆర్ మై సబ్మిషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. నో, ఎక్సలెంట్. SP ఏలూరు గారు చెప్పినట్టు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇక్కడ RTGS కూడా ఈవెన్ సెల్ ఫోన్ టవర్ ను బేస్ చేసుకొని ఆ గ్యాదరింగ్ కానీ అవి కూడా మనం కలెక్ట్ చేయొచ్చు. న్యూ వే ఆఫ్ ఇంటెలిజెన్స్, దట్ ఆల్సో యూ కెన్ డూ ఇట్. కొంచెం వర్కౌట్ చేయండి మీరు కూడా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళల్లో కూడా మీ వాళ్ళని కూడా ఒక 5-6 మందిని ఒక కమిటీగా వేసి టెక్నాలజీ పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళని కంటిన్యూగా పనిచేయమంటే మనకి ఈజీ అయిపోతుంది. ఏం లేదు, ఇప్పుడు ముందుగానే ప్రివెంట్ చేయడం, ఎవరైతే ప్రొఫెషనల్ క్రిమినల్స్ ని ట్రాకింగ్ చేయడం రియల్ టైం, అండ్ అట్ ది సేమ్ టైం తప్పు జరిగితే ఇమ్మీడియట్ గా విత్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ కానీ కన్విక్షన్ ఇప్పించగలిగితే టోటల్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వస్తుంది. ఎవడు కూడా తప్పు చేయాలి పట్టుబడాలని ఉండదు. విల్ గో ఆల్ అవుట్ ఫర్మ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ఎవరండి? సార్ పాల్గొ సార్, డైరెక్టర్ పేసల్ సార్. ఎక్కడెక్కడ ఆన్లైన్? ఓకే సార్. ఏం లేదు సార్, మనకు అవుట్ ఆఫ్ వ్యూ అక్యూజ్డ్ ఉంటారు సార్. వీళ్ళు ఏముంటదంటే మనకు ఒక అడ్రస్ ఇచ్చి ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు వేరే చోటికి వెళ్లి స్థిరపడిపోయి ఉంటారు సార్. మన దగ్గర మాత్రం అవుట్ ఆఫ్ వ్యూ క్రిమినల్స్ అని ఉంటారు సార్. మన దగ్గర దాదాపుగా 4,000 మంది అవుట్ ఆఫ్ వ్యూ క్రిమినల్స్ ఉన్నారు సార్. దీంట్లో సార్ ఒక్క గ్యాస్ డాటా, మన గ్యాస్ డ్రా చేసే డాటా ఏదైతే ఉందో ఆ డాటాను కనుక మనము యాక్సెస్ చేయగలిగితే సార్, వాళ్ళు ఎక్కడి నుంచి డ్రా చేస్తున్నారో తెలిస్తే మనం డైరెక్ట్ గా వాళ్ళను వ్యూ చేయగలదు సార్. ఈ RTGS లో లాట్ ఆఫ్ డాటా సెట్స్ ఉన్నాయి కాబట్టి మనకు NPWs కానీ ఒక చోట నుంచి వెళ్లిపోయి వేరే చోట ఉండి అక్కడ ఉండే క్రైమ్ లో హీఈస్ అటెండింగ్ దట్ కోర్ట్ సార్. బట్ ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ లో ఉండే కేసెస్ లో అతను అటెండ్ అవ్వట్లా, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారు సార్. అటువంటి చోట్ల ఈ RTGS డాటా చాలా పెద్దగా ఉపయోగపడుతుంది సార్ ఫర్ అవుట్ ఆఫ్ వ్యూ క్రిమినల్స్ ని మనం ట్రాక్ చేయడానికి, అట్లాగే మానిటర్ చేయడానికి సార్.
ఓకే వాళ్ళది థ్యాంక్ యూ. అది కూడా నోట్ చేసుకోని, అంటే మీరు కూడా డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ ఓనర్షిప్ బై యూజింగ్ ఆర్టీజీఎస్ డేటా. ఇంకా ఎనిబడి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కాన్సెప్ట్ అర్థమైంది చెప్పండి నాకు ముందు. అది ఫండమెంటల్ అయితే తర్వాత నెక్స్ట్ బిల్డింగ్ ఈజీ. ఎంత ఎక్కడ అవుతుంది సార్, మీరు ఏదో మాట్లాడుతున్నారంటే అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నేను ఆ ఫైల్స్ ఇమ్మన్నాను, తెస్తున్నారా? సో దట్ ఇయర్ ఆఫ్టర్వర్డ్స్ నెక్స్ట్ మంత్ మళ్ళీ మీ అందరితో మాట్లాడతాం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ మంత్కి. ఈ 1 monthలో ఎంత ఇంప్రూవ్ అవుతారో ఆ రోజు మళ్ళీ చదివినిపిస్తాను నేను, ఇంప్రూవ్ అయ్యారు లేదని. బేసిక్ ఏం అవసరం లేదు మనందరికీ. టెక్నాలజీ తెలియకపోతే నేర్చుకుందాం, లేకపోతే నేర్చుకొని మంచివాడు ఉంటే పెట్టుకొని ఆడు పని చేస్తామంటే ఎంకరేజ్ చేద్దాం.